హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ లైఫ్ డైరీస్. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మీకు ఆన్లైన్ నుండి మనీ ఎర్న్ చేసే ఇంకో మంచి టిప్ అండ్ సజెషన్ అయితే ఈ వీడియోలో చెప్తాను. అది ఈరోజు టాపిక్ వచ్చేసి అమెజాన్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ అనమాట. సో ఎవ్రీ మంత్ అయితే అమెజాన్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా 20K వరకు అయితే ఎర్న్ చేసుకుంటున్నారు చాలామంది, అందులో ఇంక్లూడ్ నేను కూడా. అంటే 20K కాదు, నేను న్యూలీ స్టార్ట్ చేశాను, బట్ నేను 10K వరకు అయితే రీచ్ అవుతున్నాను. సో ఈ వీడియోలో మీకు అమెజాన్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, అమెజాన్లో ఎఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ దానికి అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి అనేది అయితే చెప్తాను. అంటే చాలామంది క్రియేట్ అయితే చేస్తారు కానీ అప్రూవల్ అనేది ఎలా రావాలి అనేది తెలియదు. సో దానికోసం ఏం మెథడ్స్ యూస్ చేయాలి క్లియర్గా అయితే చెప్తాను. సో రీసెంట్గా నేను కూడా అప్రూవల్ అయితే తెచ్చుకున్నాను. సో నేను యూస్ చేసుకున్న టిప్స్ అండ్ అనేవి మీకు షేర్ చేస్తాను ఈ వీడియో అయితే. ఎండ్ వరకు అయితే చూడండి, మీరు స్కిప్ అయితే చేయొద్దు, మళ్ళీ అర్థం అవ్వదు. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ మీకు అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియో టాపిక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు అమెజాన్లో ఎఫిలియేట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేశాక అప్రూవల్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ ఎఫిలియేట్ అకౌంట్ అనేది అమెజాన్ షాపింగ్ అకౌంట్ వేరే అండ్ అమెజాన్ ఎఫిలియేట్ అకౌంట్ అనేది వేరే అనమాట. సో అమెజాన్ ఎఫిలియేట్ అనేది amazon.inలోకి వెళ్ళండి, అందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఎఫిలియేట్ లింక్ త్రూ 3 సేల్స్ అనేవి జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసి నెక్స్ట్ 180 డేస్లో 3 సేల్స్ అనేవి కంప్లీట్ చేయాలన్నమాట. నా లింక్ త్రూ 3 సేల్స్ చేస్తే నాకు అప్రూవల్ వస్తుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే 3 సేల్స్ అన్నాను అని మీరు వాట్సాప్లో ఇన్స్టాలో షేర్ చేస్తే లింక్ క్లిక్ చేసి బై చేస్తే అప్రూవల్ వస్తుంది అనుకుంటే అలా అయితే అది అప్రూవల్ కాదు. ఎందుకంటే ఆర్గానిక్గా వచ్చిన ట్రాఫిక్ త్రూ బై చేస్తేనే అది కౌంట్ అవుతుంది, అప్పుడు అప్రూవల్ అనేది వస్తుంది. ఆర్గానిక్ అంటే ఏం లేదు, మీరు అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ట్రాఫిక్ మీకు అమెజాన్ అడుగుతుంది. మీరు టెలిగ్రామ్, ఇన్స్టా, ట్విట్టర్ ఇస్తారు. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే టెలిగ్రామ్, ఇన్స్టా కాదు, ఎందుకంటే ట్విట్టర్ అయినా కానీ వెబ్సైట్ అయినా కానీ ఇవ్వాలన్నమాట. ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు. మనం ట్రాఫిక్ సోర్స్ అనేది ఏ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చామో అందులో సేల్స్ అయితే జనరేట్ అవ్వాలి, అప్పుడు మనకి అప్రూవల్ అనేది వస్తుంది. అది కూడా 180 డేస్ లోపే రావాలి అనమాట. సో మీకు ఇంకో ట్రిక్ ఏంటంటే మీరు ట్విట్టర్ అకౌంట్ ఇచ్చారనుకోండి, మీరు ఏ ప్రోడక్ట్ని సేల్ జనరేట్ చేద్దాం అనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ లింక్ అనుకోండి, దాన్ని కాపీ చేసి ఎఫిలియేట్ లింక్గా కన్వర్ట్ చేసుకుంటూ, ఎఫిలియేట్ లింక్ కన్వర్ట్ చేయడం చాలా సింపుల్. అమెజాన్ యాప్కి వెళ్ళి అమెజాన్ సైట్ స్ట్రిప్ అనేది ఉంటుంది, అక్కడ టైప్ చేసి సో ఏదైనా ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే యాప్ టాప్లో టెక్స్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఎఫిలియేట్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. ఇది నేను జాయిన్ అయినప్పుడు. ఇప్పుడైతే వేరే మెథడ్ కూడా ఉంది, మనకు డైరెక్ట్ అమెజాన్ యాప్లో కూడా మనకి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫిలియేట్ లింక్ అండ్ మన లింక్ అనేది పోస్ట్ చేసే షేర్ లింక్ అనేది వస్తుంది. ఎఫిలియేట్ లింక్ అనేది క్లిక్ చేసుకుంటే దాని త్రూ కూడా మనకి ఎఫిలియేట్ లింక్ అనేది క్లిక్ అయిపోతుంది. సో మీరు ఆ పోస్ట్ లింక్ని వాట్సాప్ కానీ ఇప్పుడు ట్విట్టర్లో అయితే ఆ లింక్ని పోస్ట్ చేయాలి. తర్వాత ట్విట్టర్లో పోస్ట్ చేసిన లింక్ని వాట్సాప్ కానీ ఇన్స్టాలో కానీ షేర్ చేయాలన్నమాట. సో ఆ లింక్ త్రూ వాళ్ళు బై చేస్తే మీకు సేల్ అనేది కౌంట్ అవుతుంది అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ ఓన్గా అయితే బై చేస్తే కౌంట్ అనేది రాదు. లేదా మీకు ఇన్స్టా, టెలిగ్రామ్ నుంచి ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, మంచిగా షేర్ చేయండి. ఇలా సేల్స్ అనేవి జనరేట్ చేసుకుంటే అప్రూవల్ అయితే వస్తుంది. సో అప్రూవల్ మెయిల్ కూడా ఒకటి మీకు వస్తుంది. అండ్ మీకు టెలిగ్రామ్ ఛానల్ కానీ ఉంటే దాని పేరుతో డీల్స్ అనేవి ఏదైనా నేమ్తో ట్విట్టర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో లోగో, డిస్క్రిప్షన్ అన్నీ ఇవ్వండి ట్విట్టర్ అకౌంట్లో. ఇప్పుడు అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ఉంటాయి కదా, వాటిని టెలిగ్రామ్లో కాకుండా ట్విట్టర్లో పోస్ట్ చేయండి ఇమేజ్ డీటెయిల్స్తో పాటు. ఆ లింక్ని టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాలో షేర్ చేయండి. అంటే మీరు ఫస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేయాలి, దెన్ ఆ పోస్ట్ తీసుకొచ్చి టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాలో షేర్ చేయడం వల్ల వాళ్ళు బై చేశారనుకోండి, మీకు అప్పుడు అప్రూవల్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా 180 డేస్లో మీకు అప్రూవల్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ పేమెంట్ ఎప్పుడు వస్తుందంటే మీరు 1000 రూపీస్ అనేవి చేయాలి. మీరు షేర్ చేసిన ప్రొడక్ట్స్ ద్వారా మీరు 1000 రూపీస్ అనేది కమిషన్ యాడ్ అవుతే మీ అకౌంట్కి, అప్పుడు బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఈజీగా అయితే నేను చెప్పడం ఈజీగా అనిపిస్తుంది కానీ ఇది చేయాలి ప్రాసెస్. అండ్ 180 డేస్లో
3 సేల్స్ కూడా జనరేట్ అవ్వాలన్నమాట. నేనైతే వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాను, దాని త్రూ సేల్స్ అయితే జనరేట్ చేసుకుంటున్నాను. సో ఆ విధంగా నాకైతే పేమెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట నా ఓన్లీ. అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అమెజాన్ అసోసియేట్లో ఇవ్వండి, అది కూడా మెయిన్ థింగ్. అండ్ ఇంకో థింగ్, మీరు ఇంతకు ముందు అప్లై చేసిన మెయిల్ ఐడితో ఏమైనా రిజెక్ట్ అయి ఉంటే వేరే న్యూ నెంబర్ అండ్ డిఫరెంట్ మెయిల్ ఐడితో అయితే ఇంకోసారి ట్రై చేసి చూడండి. ఇలా న్యూ డీటెయిల్స్ న్యూగా అన్ని అప్లై చేసుకోండి, మళ్ళీ అదే మెయిల్ ఐడితో అయితే రాదు అనమాట. ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి లింక్స్ని ఇన్స్టా కానీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ఛానల్స్గా క్రియేట్ చేసుకొని షేర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ టెలిగ్రామ్ వాట్సాప్లో నంబర్స్ అనేవి యాడ్ చేసి లింక్ షేర్ చేస్తూ ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ విధంగా అమెజాన్ అసోసియేట్ అఫిలియేట్ అకౌంట్ ఎర్నింగ్స్ ప్రాసెస్లో మీకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద వీడియో టాపిక్. ఈరోజు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి ఎర్నింగ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.